ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు. మరో సమయంలో మీతో కలిసి వాక్య ధ్యానం చేసే భాగ్యం ప్రభు ఇచ్చినందుకు దేవునికి వందనాలు. ఉదయకాల సమయంలో 2వ సమూయేలు గ్రంథం 21వ అధ్యాయంలో రాయబడిన వృత్తాంతాన్ని నేను మీకు క్లుప్తంగా వివరించబోతున్నాను. ఈ అధ్యాయంలో మనకు రిష్పా అనే ఒక సహోదరి కనబడుతుంది. ఈమె అయ్యా అనేటువంటి ఒక వ్యక్తి కుమార్తె. అయ్యా అనే పదం సహజంగా యాజకులు వాడబడింది కాబట్టి యాజకుని కుమార్తె అయి ఉండొచ్చు. రెండోది సౌలు గారికి ఉపపత్ని. ఈమె చాలా గొప్ప త్యాగం చేసింది. 6 నెలల పాటు కొండ మీద ఉండిపోయింది. ఒక స్త్రీ అయ్యుండి 6 నెలల పాటు ఎండకెండి వానక తడిచి చలిలో ఆ కొండ మీదే నివాసం ఉంది. ఇంకోటి చెప్పిన ఈ 6 నెలల్లో పగలు నిద్రపోలే, రాత్రులు నిద్రపోకుండా చాలా ప్రయాసపడింది. ఆమె ప్రయాస ఇంతంత కాదు, ఆమె సమర్పణ ఇంతంత కాదు. ఎందుకు కొండెక్కింది, ఎందుకు రాత్రి పగలు నిద్ర లేకుండా అక్కడ ఉందంటే, దావీదు కాలంలో 3 సంవత్సరాలు ఒకదాని వెంబటి కరువు వచ్చింది. దావీదు దేవుని సంధికెళ్ళి, ఇదేంటి ప్రభా 1 సంవత్సరం కరువు వస్తే పర్వాలేదు, కంటిన్యూస్గా వస్తుంది, కారణం ఏంటని అడిగితే దేవుడు చెప్పాడు. సౌలు గిబియోనీని చంపడానికి ప్రయత్నం చేశాడు, కొంతమందిని చంపాడు, చంపడానికి ప్రయత్నం కూడా చేశాడు. వాస్తవానికి సౌలు జీవితాన్ని మనం చూస్తే అమాలేకులందరినీ చంపరమంటేనేమో కొందరి నుంచి వచ్చాడు. గిబియోనీలు చంపమని ప్రమాణం చేస్తే గిబియోనీలు చంపుతూ వచ్చాడు. సౌలు ఎందుకో మరి దేవుడు చెప్పింది చేయడు, చెప్పంది చేస్తూ ఉంటుంటాడు. ఆ సౌలు చేసినటువంటి కీడుని బట్టి, గిబియోనీలను చంపడాన్ని బట్టి దేవునికి కోపం వచ్చి ఇశ్రాయేలుకు కరువు వెంబడి కరువు 3 సంవత్సరాలు పంపిస్తుంటే, అప్పుడు దావీదు దేవుడిని అడిగినప్పుడు ఏం చేయమంటావు ప్రభు అన్నప్పుడు, అది నివృత్తి చేసుకోండి అన్నప్పుడు దావీదు గిబియోనీల్ని కబురు పెట్టాడు. గిబియోనీలు వచ్చారు, అయ్యా సౌలు మిమ్మల్ని చంపడాన్ని బట్టి మనకి ఇలా కరువు వెంబడి కరువు వస్తుంది, మీరు ఆ యొక్క నివృత్తి చేసుకుంటే తప్ప ఈ కరువు పోయేటట్లేదు, మీరు ఏం కోరుకుంటున్నారని అడిగితే గిబియోనీలు అడిగారు, అయితే సౌలు కుమారులు ఇంకా కొంతమంది బతికున్నారు, వారిని 7 మాకు అప్పగిస్తే మేము ఆ కొండ మీద ఉరి తీసేస్తాం, అప్పుడు మాకు మీ మీద ఉన్న కోపం పోతుంది అని వారు కోరుకున్నారు. అప్పుడు దావీదు గారు ఏం చేశారంటే, సౌలు కుమారులలో 5 ఈ రెస్పాకు పుట్టిన 2 7 గిబియోనీలకు అప్పగించాడు. అయితే అద్భుతం ఏంటంటే, అక్కడ యోనాతాను కొడుకుని మాత్రం మెఫీబోషెతును అప్పగించలేదు. ఎందుకంటే మెఫీబోషెతు యోనాతాను దావీదు చేసిన ఉపకారాన్ని బట్టి, అంటే యోనాతాను చేసిన మేలుని బట్టి కొడుకు కూడా కాపాడబడ్డాడు. అది వేరే అంశంగా ధ్యానం చేద్దాం. అయితే 7 కొండ మీద గిబియోనీలు ఉరితీశారు, చనిపోయారు. చంపబడిన కళేబరాలు అక్కడ వదిలేశారు, వాటిని తీసుకొచ్చి సమాధి కార్యక్రమం జరిగించలేదు. రిష్పాకున్న ఆలోచన ఏంటంటే, రాజుగారు కుమారులు కదా, ఒక వ్యక్తి ఇశ్రాయేలుకు ఒక ప్రాముఖ్యమైన అవసరం ఉంది, అదేంటంటే సమాధి కార్యక్రమం చాలా బాగా జరగాలి. సమాధి కార్యక్రమం బాగా జరగకపోతే గౌరవం కాదు. అందుకని రాజకుమారులు కదా, వీరికి సరైన రీతిలో సమాధి కార్యక్రమం జరగాలి కదా, ఇలా ఉండిపోతే ఎలాగూ, పాడైపోతే ఎలాగ అన్నట్టుగా ఒక దగ్గర కాపలా కాసింది. పగలట పక్షులు తినకుండా కాచిందట, రాత్రులు మృగాలు వచ్చి తినకుండా కాచిందట. ఎంత ప్రయాసపడిందండి, ఎంత సమర్పణ చేసుకుందండి. ఇల్లు సుఖం వదులుకొని కొండ మీదే గడిపింది. కానీ ఏం ప్రయోజనం, బ్రతికుండగా సౌలుని సరిచేసే ప్రయత్నం చేయలేదు. అయ్యా అమాలేకులు చంపమంటే కొందరు నుంచావు, గిబియోనీలు చంపమని ప్రమాణం చేస్తే వాళ్ళు చంపేస్తున్నావు, నువ్వు చేస్తున్నది తప్పు అని సౌలును సరిచేసే ప్రయత్నం చేయలేదు ఈ రిష్పా. ఎందుకండి, అబిగేలు గురించి మీకు తెలుసు కదా, నాబాలు లాంటి మూఢుడు అతని భార్య తన భర్త పక్షంగా చేయాల్సినటువంటి కార్యక్రమాలు చేసి సరి చేసుకునే ప్రయత్నం చేసింది. ఈ రిష్పా యాజకుని కుమార్తె అయ్యుండి కూడా సౌలును సరి చేసుకునే ప్రయత్నం చేయలేదు, బతికొండగా సరి చేసే ప్రయత్నం చేయలేదు. ఒకవేళ దావీదు కూడా అడిగినప్పుడు, ఇలాగ మీ పిల్లల్ని ఉరి తీస్తామని చెప్పినప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసిన, విజ్ఞాపన చేసిన అనుభవం ఉంటే, దేవుడు అబ్రహామును ఇస్సాకు బలిస్తున్నప్పుడు, ఇస్సాకును బలిచ్చేస్తున్నప్పుడు వద్దన్న దేవుడు పోలే ఇవ్వద్దు అని ఉండేవాడేమో, తన నిర్ణయాన్ని మార్చుకునేవాడేమో. దేవుడు తన నిర్ణయాన్ని మార్చుకుంటాడు తెలుసా. యోనా గ్రంథం 3వ అధ్యాయం చదవండి. నినివే ప్రజలు చనిపోతారని దేవుడు చెప్పాడు 40 రోజుల్లో, కానీ 3వ అధ్యాయం 10వ వచనంకి వచ్చేసరికి తన నిర్ణయాన్ని మార్చుకొని వారు బ్రతకనవ్వలేదా? ఈ 7 చావకముందే, వీరు మరణించకముందే ఆమె విజ్ఞాపన చేసి ఉంటే, రోధించి ఉండుంటే దేవుడు వారిని బతికించి ఉండేవాడు కదా. చచ్చిపోయినాక శవాల కోసం
ఈ రోజుల్లో చాలామంది క్రైస్తవులు బతికొండగా విశ్వాస జీవితం, రక్షణ, మారు మనసు, పరిశుద్ధ జీవితం, ప్రేమ కలిగి బ్రతకడాన్ని నిర్లక్ష్యం చేసి ఆచారాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ చచ్చిపోయిన తర్వాత పెట్టిలో పెట్టాలని, పెట్టకపోతే నరకానికి వెళ్ళిపోతాడన్నట్టు, తూర్పు పడవడికి శవాన్ని పెట్టాలని, ఉత్తరం దక్షిణ శవాన్ని పెట్టాలని, చచ్చిపోయిన తర్వాత ఉప్పు వేయాలని, అసలు ఇన్ని రోజులకే కార్యక్రమం చేయాలని, ఇలాంటి కార్యక్రమాలు చేయాలని ఆచారాలకి క్రైస్తవులు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. చచ్చిపోయిన తర్వాత మారు మనసు లేకుండా బతికొండగా మారు మనసు పొందరా, రక్షణ పొందరా, దేవుని బిడ్డగా బతకరా అని చెప్పరు. చచ్చిపోయిన తర్వాత నాకు తెలుసు లక్షలాది రూపాయలు పెట్టి సమాధి స్థలం కొని లక్షలాది రూపాయలు పెట్టి సమాధులు కడుతున్నారు. బాబు, సమాధులు కట్టడం కంటే బతికొండగా వాడి కొరకు ప్రార్థన చేద్దాం, బతికొండగా వాడి కొరకు విజ్ఞాపన చేద్దాం. రెస్పా ఎంత ప్రయాసపడిందండి. రెస్పా 6 నెలలు కోతకాలం మొదలుకొని మళ్ళా ఉడిపుడిచే వరకు, అంటే డిసెంబర్ నెల మొదలుకొని జూన్ నెల వరకు 6 నెలలు అదే విజ్ఞాపన చేయాల్సిన టైంలో చేయలేదు. వాడిని సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయలేదు. ఆచారాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. ఈ రోజున క్రైస్తవ సమాజం, ఈరోజు నేను చూస్తున్నాను, భక్తిపరులు అని చెప్పుకుంటూ, పురాతన క్రైస్తవులు అని చెప్పుకుంటూ, పుట్టు క్రైస్తవులు అని చెప్పుకుంటూ, మారు మనసు లేకుండా, రక్షణ లేకుండా, పశ్చాత్తాపం లేకుండా, పరిశుద్ధ జీవితం లేకుండా, ప్రేమ కలిగి జీవించడం కాకుండా, వాక్యాన్ని అనుసరించుకోకుండా, మా చర్చికి పెద్ద బెల్ టవర్ ఉంది, పాస్టర్ గారు క్యాసిక్ వేసుకుని వాక్యం చెప్తారు, మా చర్చిలో ఇలా ఉన్నాయి, అలా ఉన్నాయి, మేము చర్చికి అది చేసాం, ఇది చేసాం. మరి మారు మనసు లేకుండా నువ్వేం చేస్తే లాభం? నీకు మారు మనసు ఉందా? రక్షణ ఉందా? మారు మనసు గురించి బోధ లేదు ఈ రోజుల్లో. రక్షణ పొందండి, పరిశుద్ధంగా బతకండి, ప్రేమగా బతకండి అనే బోధ తగ్గిపోయింది. అందుకో రెస్పా శవాల కోసం కాపలా కాస్తుంది, బతికినోళ్ళు కాపలా కాద్దాం. శవాల కోసం ఏడుస్తుంది, శవాల కోసం నిద్ర లేకుండా చేస్తుంది. కానీ బతికుండగా వారి కొరకు నిద్ర మాని రేయింగ్ బగల్లో ప్రార్థన చేసి ఉంటే వాళ్ళు బతికుండేవారు. ఆమె ప్రయాస ఫలించుండేది, దేవుని రాజ్యానికి వారు చేరుండేవారు. ఈరోజు నీ ప్రయాస ఏంటి? విశ్వాస జీవితాన్ని గురించేనా? ఆచారాల కోసమా? ఆచార భక్తి దేవుడు కోరుకోవట్లేదు. ఏ ఆచారం, ఏ మతాచారం నేను మోక్ష రాజ్యానికి చేర్చదు. కేవలం మారు మనసు, రక్షణ, పరిశుద్ధ జీవితం, ప్రేమ కలిగి జీవించడం, వాక్యానుసారం జీవించడమే. రెస్పా వలె అనవసరమైన ప్రయాసపడకండి. దేవుని వాక్యానుసారమైన జీవితాన్ని కట్టుకునే భాగ్యము దేవుడు మనకిచ్చి ఆయన కొరకు సిద్ధపరచునుగాక. ఆమేన్.